క్వశ్చన్ ఇప్పుడు మీరు అన్నారు పేదరిక నిర్మూలన వాళ్ళని ఇలా చేస్తామని. నేనున్నానండి, సరే పైకి ఎన్ని కబుర్లైనా చెబుతాను, కానీ నేను ఎందుకు ఇవ్వాలని ఇక్కడ మీరు పీపుల్ అన్నారు, కంపెనీ వేరు పీపుల్ వేరు. వ్యక్తిగతంగా వచ్చినప్పుడు నాకేంటంట అని ఉంటది. అలా ఉన్నప్పుడు ఒక చిన్న క్లారిఫికేషన్ విజయ గారు సార్, ఇక్కడ ప్రైవేట్ అంటేనేమో మనం అందరం మెయిన్లీ ఆ 20% డేటాలో 20% ని ప్రైవేట్ అంటున్నారు. అవును. పీపుల్ అంటేనేమో బెనిఫిషియరీ బంగారు కుటుంబాలని పీపుల్ అంటున్నారు. పబ్లిక్ అనేది గవర్నమెంట్ ఇక్కడ. సో గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ ఓన్లీ యాజ్ ఎ ప్లాట్ఫామ్. అది క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు అవును సార్. నేను అనేది ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ లో సపోజ్ నేను మార్గదర్శి అండి, నేను ఎవరికో ఏదో చెయ్యాలనుకుంటున్నాను, బట్ నేను అనేది ఏంటంటే నాకేంటనేది కూడా ఉంటుంది కదా. సరే ఎంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నా, సో వాళ్ళకి ఏమైనా రిజిస్ట్రేషన్ కార్డ్స్ లాంటివి ఇస్తారా, లేదా ఏమైనా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తారా, ఏమైనా బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తారా మోర్ నెంబర్ రావడానికి? మేడం గారు, చాలా మంది ఇప్పుడు నాకేంటి అనేది చేసేటువంటి వాళ్ళు కొంత వ్యాపార దృక్పథం. సరే సార్, వినండి, మీరు అన్న ప్రశ్న నాకు అర్థమైంది. వ్యాపార దృక్పథం ఉంటుంది. జనరల్ గా పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా వచ్చేటప్పుడు కొన్ని ఫెసిలిటీస్ కల్పించినప్పుడు వాళ్ళు పరిశ్రమలు పెట్టడం ఇట్లా చేస్తారు. అదే కొంత ఏది ఆశించకుండా సహాయం చేస్తూనే ఇది యూటిలైజ్ కావాలనుకుంటారు. లేకపోతే ఏది ఆశించకుండా సహాయం చేస్తూనే ఇచ్చే మార్గం తెలియకుండా ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫారం, వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫారం కావాలి. ఆ ప్లాట్ఫారం ని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. దీనిని ఏమంటారంటే ఎక్కడ మిస్యూజ్ కాకుండా ఒక పారదర్శకమైనటువంటి పద్ధతిలో చేసి ఎవడైతే నిజమైనటువంటి సహాయం కోరేటువంటి వాళ్ళు ఉంటారో దాని ద్వారా ప్రభుత్వం కల్పించుకొని దానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి దానికి విధి విధానాలు ఏర్పాటు చేసి. సార్ ఒక ప్రశ్న చెప్పండి, ఇప్పుడు మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో దీన్ని అమలుకి డేటా అవి తీసుకుంటున్నారు, క్వశ్చనర్ ఇస్తున్నారు, అన్ని ఉన్నాయి. నేను మార్గదర్శి అయితే ఏం చేయాలి, లేదా నేను బంగారు కుటుంబం అయితే ఏం చేయాలి అక్కడికి వెళ్ళి? సపోజ్ నీ స్థాయిని బట్టి ఉంటది. అక్కడ ఒక గ్రామంలోనో ఒక వార్డులోనో నిజంగా అర్హులు సహాయం కోరేటువంటి వాళ్ళ లిస్టు తయారవుతుంది. అది వ్యక్తిగతమైనటువంటి సహాయమా, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ సహాయమా, ఒక కమ్యూనిటీ ఆఫ్ సహాయమా, లేకపోతే ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి సహాయమా, ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. ఈ రికార్డ్ అయినటువంటి దాన్ని బట్టి మీరొక్కళ్ళు ఇంకొకరికి ఇవ్వటమా, ప్రభుత్వం మధ్యలో ప్రభుత్వం ఉంటది. ఇందాక పెద్దలు చెప్పినట్టు పబ్లిక్ అంటే ప్రభుత్వం ఇక్కడికి చేరుతుంది. అది వ్యక్తిగతమైనటువంటి సహాయం అయితే ఏ విధంగా, లేకపోతే మీలాంటి వాళ్ళ గ్రూప్ తోటి వచ్చినటువంటి సహాయం అయితే ఏ విధంగా, లేకపోతే అందరినీ కలిపి వచ్చిన తర్వాత ఆ కమ్యూనిటీ మీన్స్ ఒకే విధమైనటువంటి ఉద్యోగం, ఒక పరిశ్రమ, చిన్నది సబ్బుల ఫ్యాక్టరీ అక్కడ పెట్టాలి, లేకపోతే సెల్ ఫోన్ ఫ్యాక్టరీ అక్కడ పెట్టాలి, లేకపోతే రేడియో టీవీ రిపేర్ ఒక చిన్న సర్వీస్ సెంటర్ అక్కడ పెట్టాలి. ఇట్లాగా ఇవన్నీ ఆలోచించి విధి విధానాలు తయారవుతాయి. దీనిని పెద్దలు చెప్పినట్టు పుల్లారావు గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? మనం కొత్త బ్లడ్ ని కొత్త ఆలోచనని చేయాలని. కొత్త ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆలోచన, ఆయన బ్లడ్ కొత్తది కాకపోవచ్చు, ఆయన అనుభవం కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది. కొత్త వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకోవాలి. పెద్దలు ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ గారు చెప్పారు, ఒక నేమును సూచించే విధంగా, లేకపోతే కొన్ని దేశాల్లో ఉన్నటువంటి పద్ధతుల్ని ఆయన చెప్పడం జరిగింది. మరి విమర్శించడం కూడా మొదలు పెట్టారు కదా. వీటిని పథకాలు తీసేయడానికి కుట్ర చేస్తున్నారు, అసలు ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు. అంటే ఆల్రెడీ మొదలు పెట్టేశారు కదా, ఇది బూమరంగ్ అవుతుంది, మీ డేటా మొత్తం తీసేసుకుంటున్నారు వాళ్ళు. సో ఇవి కార్ ఎవరికి ఉంది, ఇల్లు ఎవరికి ఉంది, ఇవన్నీ కనుక్కుంటున్నారు. కనుక్కుని రేపు పొద్దున్న మీకు పథకాలు ఎత్తు పెట్టేస్తారనేది స్టార్ట్ అయిపోయింది అప్పుడు ఏపీలో. ఇప్పుడు అందరికీ రెండు కళ్ళు సమానంగా ఉంటాయి మేడం, నాకు, నీకు, మీకు, అందరికి. కానీ ఒక వస్తువుని చూసేటప్పుడు, ఒక వ్యక్తిని చూసేటప్పుడు ప్రతి ఒక్కరి యొక్క దృష్టి వేరుగా ఉంటుంది. ఆ దృష్టిని బట్టి వాడి మెదడు పనిచేసే విధానం కూడా వేరుగా ఉంటుంది. ఇక నేను ఎందుకంటే ఏం చెప్పలేదు. కరెక్టే ఉన్నా కూడా మీరు ఒక మంచి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నప్పుడు రాళ్లేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అవి అధిగమించి మీరు ముందుకెళ్ళాలి. కాబట్టి విమర్శని కాకుండా క్లారిటీ ఇస్తే ప్రజలకి భయపడరు కదా. రేపు వస్తారండి, నిజంగా మీరు డేటా లక్ష్యంతో తీస్తారు, కారు ఉంటుంది చెప్పరు, లేదండి అంటారు, ఇల్లు ఉంటుంది లేదండి అని చెబుతారు, డేటా రాదుగా కరెక్ట్ గా. ఇప్పుడు ఒకటండి, ప్రజలు కూడా రెస్పాన్స్ గా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ప్రజల దగ్గర కారు ఉంది, లేదా ఇంకొకటి లేదు అనేది కాదు. కొన్ని వర్గాలుగా ఇక్కడ ప్రజలు ఉన్నారు, పేద వర్గాలుగా
వాళ్ళకి కావాల్సినటువంటి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మేము ఏదైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి పథకాన్ని ఇప్పటికే ప్రభుత్వం దగ్గర లబ్ధిదారుల యొక్క పథకాలు ఏమైతే ఇస్తున్నామో లబ్ధిదారుల యొక్క లిస్ట్ ఉంది. ఇంతమంది పెన్షన్ ఉంది, దాన్ని తీసేసేది కాదు. ఇంతమందికి గతంలో ఇన్నోవా కార్లు ఇచ్చాము, ఇవి తీసేసేది కాదు. ఇంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి రైతులకు సంబంధించి అన్నదాత దీని కింద మేము ఇస్తున్నాము, ఎక్కడా తీసేసేది కాదు. లేకపోతే షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబుల్కి ఇస్తున్నాము, అది ఎక్కడా కూడా తీసేసేది కాదు. దీనిని చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏ పద్ధతిలో రూపకల్పన చేస్తారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం. నాకు తెలిసి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ దృష్టికోణంలో ఎక్కువ ఉంటుందని నేను పర్సనల్ గా అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎక్కడైనా సరే విద్య, ఉద్యోగం, ఉపాధి ఇవి బాగా ఉన్నటువంటి రాష్ట్రాలు, దేశాలు మాత్రమే అగ్రస్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంది. రైట్ సార్, ఒక బ్రేక్ తీసుకుందాం. పుల్లారావు గారు.